ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ మరియు అసుర స్వభావాల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో అసుర ప్రవృత్తి గలవారు ఎలాంటి గతిని పొందుతారో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అసుర స్వభావమున్నవారు లెక్కలేనన్ని చింతలతో ఆందోళనలతో గందరగోళానికి గురవుతారు. వారు మోహమనే వలలో చిక్కుకుంటారు. అంటే అజ్ఞానం, వ్యామోహం అనేవి వారిని పూర్తిగా కప్పేస్తాయి. ఇంద్రియ సుఖాల పట్ల, కోరికలను తీర్చుకోవడం పట్ల తీవ్రమైన ఆసక్తితో ఉంటారు. ఇలాంటి పనుల ఫలితంగా వారు అపవిత్రమైన నరకంలోకి పడిపోతారు. ఇక్కడ నరకమంటే కేవలం మరణం తర్వాత వచ్చే లోకం మాత్రమే కాదు, ఈ జీవితంలోనే వారు అనుభవించే మానసిక క్షోభ, దుఃఖమని కూడా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, అదుపులేని కోరికలు, భ్రమలతో కూడిన జీవితం చివరికి పతనానికే దారితీస్తుంది. మనసు ఎన్నో ఆలోచనలతో చెదిరిపోయి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు మనిషి తప్పుడు మార్గంలో నడుస్తాడు. ఆ మార్గం తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినప్పటికీ దాని అంతిమ ఫలితం దుఃఖం, నరకమే అని ఈ శ్లోకం హెచ్చరిస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఆలోచనలను, కోరికలను గమనిస్తూ ఉండాలి. మనసు అనవసరమైన ఆందోళనలతో నిండిపోతున్నప్పుడు మనం మోహంలో చిక్కుకుంటున్నామని గ్రహించాలి. తాత్కాలిక సుఖాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తపడాలి. మన ప్రతి చర్యకు ఒక పర్యవసానం ఉంటుందని గుర్తుంచుకుని సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇదే మనల్ని దుఃఖం నుండి కాపాడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.